ఒక ఇంటర్వ్యూలో బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారని అడిగితే, "బై ఫార్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్" అంటాడు వారెన్ బఫెట్. ఇది బిజినెస్‌కే కాదు, మీరు పాలిటిక్స్‌లోకి రావాలన్నా, ఇన్వెస్టింగ్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్ చేయాలన్నా, స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలన్నా, లైఫ్‌లో ఏది అచీవ్ చేయాలన్నా సరే, ముందు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీ మీద మీరు పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు ఒక మనిషిగా ఇంప్రూవ్ అవ్వాలి. మీ నాలెడ్జ్ పెరగాలి, మీ మెచ్యూరిటీ పెరగాలి, మీ ధైర్యం పెరగాలి, మీ తెలివి పెరగాలి, మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో అందులో మీకుండే అండర్‌స్టాండింగ్ పెరుగుతూ ఉండాలి. ఇలాగ మీరు ఎంత ఎక్సలెంట్‌గా ఉంటే ఒక మనిషిగా, మీ బిజినెస్ అంత బాగుంటది. మీరు ఒక మనిషిగా డెవలప్ అవ్వకపోతే మీ బిజినెస్ కూడా డెవలప్ అవ్వదు. మీరు ఒక స్టూడెంట్‌గా క్లాస్‌లో ఫస్ట్ ఉండాలన్నా సరే, మీరు మీ లైఫ్‌లో అన్ని విధాలుగా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అంటే మీరు ఒక రోజులో మీ టైంని ఎంత బాగా స్పెండ్ చేస్తారు? యూట్యూబ్ ఓపెన్ చేసి సినిమాలు, సాంగ్స్ చూసి స్పెండ్ చేస్తారా? లేక ఏదైనా సక్సెస్‌ఫుల్ పర్సన్ ఇంటర్వ్యూ చూస్తారా? మీ దగ్గర 5 గంటలుంటే, ఆ 5 గంటలలో ఎక్కువ సేపు ఏదైనా నేర్చుకునే దాని మీద స్పెండ్ చేస్తారా? లేకపోతే సినిమాలు, షికార్లు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో స్క్రోలింగు, చాటింగు, స్టోరీలు పెట్టడం, పిక్స్ అప్‌లోడ్ చేయడం ఇలా స్పెండ్ చేస్తారా? ఒకవేళ ఆ 5 గంటలలో మీరు 3 గంటలు నేర్చుకునే దాని మీద, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దాని మీద స్పెండ్ చేసి, 2 గంటలు ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ మీద స్పెండ్ చేస్తారనుకోండి. వేరే ఒకడు 4 గంటలు నేర్చుకునే దాని మీద స్పెండ్ చేసి, గంట సేపు మాత్రమే ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ మీద పెడతాడనుకోండి. మీకంటే వాడు సక్సెస్‌ఫుల్‌గా ఉంటాడు. మీ ఇద్దరిది సేమ్ బిజినెస్ అనుకోండి. మీ బిజినెస్ కంటే వాడి బిజినెస్ బాగా రన్ అవుద్ది. ఎందుకంటే వాడి టైంని వాడు మీకంటే క్వాలిటీగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే వాడు లైఫ్‌లో వాడి ఇంప్రూవ్‌మెంట్ మీ ఇంప్రూవ్‌మెంట్ కంటే బెటర్‌గా ఉంది. కాబట్టి ఆటోమేటిక్‌గా అది వాడి బిజినెస్‌లో రిఫ్లెక్ట్ అవుతది. కాబట్టి మీకంటే వాడే బెటర్‌గా చేస్తాడు. కాబట్టి మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం అంటే ఇండైరెక్ట్‌గా మీరు మీ టైంని ఎంత క్వాలిటీగా యూజ్ చేస్తున్నారు అనేది మీనింగ్. క్వాలిటీగా ఇన్వెస్ట్ చేయడం అంటే ఒకటి బాడీ ఉంది, రెండోది మైండ్ ఉంది, థర్డ్ మీ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ ఉన్నాయి. ఇవి మీ మైండ్ అండ్ హార్ట్ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటాయి. బాడీ బాగా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. అనవసరమైనవి తీసుకోకూడదు. ఫిట్‌గా ఉండాలి. మైండ్ సెట్ బాగుండాలంటే కూడా ఫిట్‌నెస్ ఎంతో కొంత అవసరమని చాలామంది చెప్తారు. ఫేమస్ ఫిలాసఫర్ ఫ్రెడ్రిచ్ నీషే కూడా అదే చెప్తాడు. మెంటల్ యాక్టివిటీ ఉండాలి అంటే బాగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి అని చెప్తాడు నీషే. కాబట్టి ఫిట్‌నెస్ మీద టైం స్పెండ్ చేయండి. వర్కౌట్స్ చేస్తే లేజినెస్, సోమరితనం కూడా తగ్గుతుంది. తర్వాత మీ మైండ్. మైండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఫిట్‌నెస్ అనేది అంతగా ఉన్నా లేకపోయినా మైండ్ మాత్రం చాలా పవర్ఫుల్‌గా ఉండాలి. మీ మైండ్ పవర్ఫుల్‌గా ఉండాలి, ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఎంత చదివితే అంత ఇంప్రూవ్ అవుతూ ఉంటది. న్యూస్ పేపర్ చదవండి, ఫిలాసఫీ చదవండి, బుక్స్ చదవండి, మార్కెట్‌లో ఉండే అన్ని ఫేమస్ బుక్స్ చదవండి. ఇంకా మీరు ఎప్పుడు మీ మైండ్ సెట్ ఎక్కువ పవర్ఫుల్‌గా ఉంటదంటే, అందరికీ తెలిసిన బుక్స్ కంటే మీకు స్పెషల్‌గా తెలిసిన బుక్స్ చాలా ఉండాలి. మీరు స్పెషల్‌గా మిగతా వాళ్ళకి తెలియని బుక్స్ చెప్పగలగాలి. అప్పుడు మీరు ఇంకా పవర్ఫుల్ అని మీనింగ్ మీ మైండ్ సెట్. ఒక మాటలో చెప్పాలి అంటే, ఒక రోజులో 24 గంటలున్నాయి. అందులో 7 గంటలు నిద్రపోతారు. రిమైనింగ్ 17 గంటలు మిగిలున్నాయి. ఈ 17 గంటల్లో మీ క్వాలిటీ టైం ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ఇంప్రూవ్ అవుతారు. మీరు ఎంత ఇంప్రూవ్ అయితే అంత సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. అది ఇన్వెస్టింగ్‌లో అయినా, బిజినెస్‌లో అయినా, ఎందులో అయినా.